పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ప్రభు రెండవ రాకడ, మన సంసిద్ధత అనే అంశాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి జ్ఞానవాణి ధ్యానాంశంలో క్రీస్తు ప్రభు మొదటి రాకడ, జన్మదిన ఆధ్యాత్మిక సంసిద్ధత గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్రీస్తు రెండవ రాకడకు మనం ఎలా సిద్ధపడాలో ధ్యానించుకుందాం. ప్రస్తుతము యేసు మొదటి రాకడ, క్రీస్తు రెండవ రాకడ మధ్యకాలంలో ఉన్నాము. మొదటి రాకడ దీనాతి దీనమైన పరిస్థితిలో జరిగింది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. ఈ వాక్యాలు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చదువుచున్నాము. దేవుని కుమారుడు పశువుల పాకలో ఒక నిరుపేదగా జన్మించి మానవ లోకానికి తన ప్రేమ, దయ, కనికరములను పంచి ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు తుది తీర్పు గురించి చెప్పబడింది. మనుష్య కుమారుడు సమస్త దేవదూతల సమేతమున తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. ప్రభు ఒక న్యాయాధిపతిగా వైభవోపేతంగా తుది దినాలలో రావడమే రెండవ రాకడ. ఆ తుది తీర్పులో దయ, కనికరములకు తావు ఉండదు అనేది నగ్న సత్యం. తీర్పు న్యాయబద్ధంగా మాత్రమే జరుగుతుంది. అందుకే ఈ పట్టణాన్ని చదివి ధ్యానించి మన జీవితాలకు అన్వయించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా ఉంది? వివేకవంతులైన 5 కన్యల వలె అప్రమత్తులమై జీవిస్తున్నామా, లేదా లోక పోకడల ప్రకారమే జీవిస్తున్నామా అని ఆలోచన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని ఫలభరితంగా సాఫల్యం చేసుకోవడానికి అనునిత్యం దేవుని సాన్నిధ్యంలో బ్రతకాలి. ప్రభువుకు నచ్చిన విధంగా, ప్రజలకు మేలుకరంగా, 10 మందికి ఆదర్శవంతంగా మన జీవితాలను మలచుకుందాం. కడతీర్పులో ప్రభువుకు ఏ వైపున ఉండాలో మనం నిర్ణయించుకొని ఆ విధంగానే జీవించాలి. కుడి వైపున ఉన్న వారికి ఇచ్చిన మోక్ష బహుమానము మనమందరం పొందుకోవాలి అన్నదే మన జీవిత పరమార్థం. ఈ లోక జీవిత పోరాటంలో నిరీక్షణ యాత్రికుల వలె, విశ్వాసుల వీరి వలె నిలిచి గెలిచి జీవగ్రంథములో మన పేరు లిఖింపబడే అర్హతను సంపాదించుకుందాం. ఒకనాడు సాక్షాత్తు ఆ దేవదూతల స్థుతుల లోకములో కొలువయ్యున్న త్రిత్వైక స్వరూపిణి పవిత్ర పరమనాథుని ఆరాధించి తరించాలని, ఇంతటి గొప్ప మోక్ష బహుమానాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో, దీనతతో ఆ దేవాది దేవుని అర్థించుదాం, ప్రార్థించుదాం. ఆమేన్.